నా ప్రశ్న వినండి. నీటి బాప్తిసం పొందారా? ఓకే. మారు మనసు పొందారా? బాప్తిసం పొంది ఇన్స్టాల్మెంట్లో కొంచెం కొంచెం బాప్తిసం పొందాక ప్రతి సంవత్సరం జనవరి 1 కొంచెం మారు మనసు పొందుతున్నారా? ఈ వ్యాపారం పని చేయదు. అబ్బే, మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందేసి పెళ్ళికో దేనికో దరిద్రానికో ప్రతి సంవత్సరం జనవరి 1 కొంచెం కొంచెం మారు మనసు పొందుతావా? ఎవడో దరిద్రం, అది పని చేయదు. మారు మనసు పొంది, మారు మనసు అంటే నేను గత 15 సంవత్సరాలుగా నేను దేశాల్లో ప్రపంచంలో ఎక్కడికి అడుగు పెట్టినా చెప్పే ఒక రెగ్యులర్ స్టేట్మెంట్, ఈజీగా గుర్తునే స్టేట్మెంట్, మారు మనసు అంటే మరో మనసు. ఈ మనసు కొంచెం మారటం కాదు, ఈ మనసుని కొంచెం ఫార్వర్డ్ చేయటం, రివైండ్ చేయటం, బ్రేక్ చేయటం కాదు, పూర్తిగా యూటర్న్ తీసుకోవటం. నీ రూట్లో నువ్వండి. అన్నా మీరేంటి ఇప్పుడేం చూసారన్నా, చాలా తగ్గిపోయా. ఇదివరకు అయితే అసలు చెయ్యి లేచి ఆకటం ఉండదు, వేసేయటమే. అంటే వేసేసే చెయ్యి ఇప్పుడు లేచిందాక దాకా వచ్చిందా? అంటే ఏంటి, టాప్ గేర్లో వాడు కొంచెం గేర్ డౌన్ చేసావా? మా అయితే ఇంకొకటి కొంచెం బ్రేక్ వేస్తాడు, ఇంకొకటి కొంచెం రివర్స్ గేర్ వేస్తాడు. ఎన్ని చేసినా నీవు ఆ రూట్లో ఉన్నావు. యూటర్న్ తీసుకోవటమే మారు మనసు. రిపెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ యూటర్న్ ఫ్రమ్ యువర్ వేస్ టు గాడ్స్ వే. నీ మార్గంలో నుండి దేవుని మార్గంలోనికి పూర్తిగా తిరగటం. నువ్వు ఆ దారిలో ఉండి స్పీడ్ పెంచి స్పీడ్ తగ్గించి యాక్సిలరేషన్ బ్రేక్ ఈ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిపెంటెన్స్. ఆర్ యు స్టిల్ ఇన్ యువర్ ఓన్ వే? అందుకే కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అయిష్టాలు ఉంటాయి, కొన్ని టేస్టులు ఉంటాయి, కొన్ని కోపాలు ఉంటాయి, కొన్ని చిరాకులు ఉంటాయి, కొన్ని ఆనందాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఎవరు రూట్ ఆడుతుంటది, ఆ రూట్లోనే హెచ్చు తగ్గులు ఉంటాయి. నేను అంత బొత్తిగా ఇదివరకులా లేనంటే తగ్గిపోయి, తగ్గిన ఆ రూట్లో ఉన్నావుగా, అసలు మొత్తం ఈ రూట్లోకి వచ్చేయాలిగా. దట్స్ వాట్ రిపెంటెన్స్ ఈజ్. హోప్ యు గాట్ మై పాయింట్. నా మాట మీకు అందింది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.